హైదరాబాద్లో ఈ మధ్య ట్రాఫిక్ జామ్ బాగా పెరుగుతోంది. మెయిన్‌గా మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది రకరకాల పనుల కోసం, ఉద్యోగాల కోసం, స్టడీస్ కోసం ఇట్లా అనేక కారణాలతో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్‌కు వస్తున్నారు. రోజు కొత్త కొత్త వాహనాలు, చాలా వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అయితే రోడ్లను విస్తరించడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి ఉన్న సిటీలోనే ఉన్న రోడ్లలోనే వెళ్ళాలి కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది పోలీసులకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయితే ట్రాఫిక్ అయితే కొంతవరకు క్లియర్ చేయగలుగుతున్నారు కానీ ఈ రాంగ్ రూట్లో వెళ్ళేవాళ్ళు అసలు రూల్స్ పాటించకుండా వెళ్ళే వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి ఈ ఘటనలు ఎక్కువైపోవడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం వర్షం పడినా ఈ రోడ్ రూల్స్ పాటించకుండా వెళ్ళే వాళ్ళ వల్ల మొత్తానికి ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది. గంటలు పడుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం హైదరాబాద్లో భారీ వర్షం పడినప్పుడు 3-4 గంటలు కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది కొన్ని చోట్ల. కొన్ని చోట్ల వాహనాలు కూడా వర్షంలో ఇరుక్కొని వర్షంలో జారిపోతూ ఇట్లా చాలా ఇబ్బందులైనవి. ఇవన్నీ గమనించిన తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఎవరైనా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నా, అట్లాగే రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్నా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, రెడ్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నా, ఇట్లాంటి చిన్న అయినా సరే, చిన్నవైనా పెద్దవైనా రూల్స్ ఎవరైనా పాటించకపోతే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేయాలి అనే కఠిన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అయితే దాన్ని ఇంకా ఎప్పుడు అమలు చేస్తారనేది తెలియదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రపోజల్స్ని రవాణా శాఖకు పోలీసులు ఒక రిపోర్ట్ పంపించారు. దీన్ని రవాణా శాఖ అనుమతులన్నీ పరిశీలించి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక ఈ మొత్తం ఈ హైదరాబాద్లో జంట నగరాల్లో ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వస్తాయి. అదే కనుక జరిగితే ఆల్రెడీ ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్లో కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి. ఇంత చేసినా ఇట్లా ఉంటుంది. అందువల్లే ఈ కఠినమైన రూల్స్ తేవాలని అనుకుంటున్నారు. ఈ కొత్త రూల్స్ కనుక అమల్లోకి వస్తే చాలామంది లైసెన్స్ రద్దు అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వాహనదారులు ఈ రూల్స్ని త్వరలో ఈ రూల్స్ అమలవుతాయనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా రోడ్ డ్రైవింగ్ అనేది చూసుకుంటూ వెళ్తే మంచిది. కొంతమందికి అక్కడ యూటర్న్ లేదు అని తెలియక గబుక్కున యూటర్న్ తీసుకుంటూ ఉంటారు. లేకపోతే హెల్మెట్ మర్చిపోవచ్చు, ఉండి కూడా పెట్టుకోవడం మర్చిపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు గబుక్కున వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా వెళ్తే అటు పోలీసులకి ఈజీగా ఉంటుంది, మనకి కూడా ట్రాఫిక్ చాలా బాగుంటుంది, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. చూద్దాం మరి పోలీసులు ఇదేమన్నా అమల్లోకి తెస్తారో లేదో. కొంతమంది అయితే ఈ రూల్స్ అమలు చేయాలి, కఠినంగానే ట్రాఫిక్ రూల్స్ ఉండాలి, అప్పుడే కరెక్ట్గా ట్రాఫిక్ వెళ్తుంది అని అంటున్నారు. కొంతమంది ఏమో అసలు రోడ్లే సరిగ్గా లేనప్పుడు ఈ ట్రాఫిక్ రూల్స్ తెచ్చి మా మీద రుద్దడం ఏంటి అని చెప్పి కూడా అంటున్నారు. ఇట్లా రెండు వైపులా వాదనలు ఉన్నాయి. బట్ పోలీసులు అల్టిమేట్గా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూద్దాం. అది మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి వైపు నుంచి చూస్తే ఆయన ఈ మధ్య హైదరాబాద్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ హైడ్రాని తీసుకొచ్చి చెరువులకు సంబంధించి ఎక్కడికక్కడ ఈ ఆక్రమణ తొలగింపులు అనేవి చేస్తున్నారు. అట్లాగే హైదరాబాద్ని మరింతగా సిటీని విస్తరించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ మూసీ నది ప్రక్షాళన కోసం కూడా ఆయన ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ని మరింత విస్తరించడానికి ట్రై చేస్తున్నారు. ఈ మెట్రో రైళ్ల వ్యవస్థను కూడా ఇంకా మరిన్ని నగరాలకు విస్తరించేలాగా ప్లాన్స్ ఉన్నాయి. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు కూడా మెట్రోని విస్తరించాలనుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు హైదరాబాద్ మరింత విస్తరించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాహనాల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పోలీసులు కూడా ఇప్పటి నుంచి ఇట్లాంటివన్నీ రూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా అమలయ్యేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ప్రపోజల్స్ ఎప్పుడు అమల్లోకి వస్తాయో త్వరలో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.